అయితే తెలంగాణ గవర్నమెంటు కొత్తగా 2 లక్షల పింఛన్లు చేయాలనేసి ముందుకు రావడం జరిగింది. గతంలో తెలంగాణ దినోత్సవం రోజు చేయాలి 2 లక్షల పింఛన్ అని చెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి ఏమీ పేపర్స్ కానీ ఇలాంటివి కానీ ఆన్లైన్ కానీ చేయడం జరగలేదు. ఇంకొకటి తర్వాత మళ్ళీ మొట్టమొదటిగా ఆగస్టు 15న కొత్త పింఛన్లు చేసుకోవాలి, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనేసి అధికారులు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఊర్లలో ఉండేవాళ్ళు మన పంచాయతీ ఆఫీస్లో పంచాయతీ సెక్రటరీకి కానీ అలా మరి సదరన్ సర్టిఫికెట్, ఆధార్ అండ్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఇలాంటి సర్టిఫికెట్లు తీసుకెళ్ళి ఇంకొకటి మీ సేవలో ఒక ఫామ్ ఉంటుంది అనమాట, ఈ తెలంగాణ కొత్త పింఛన్ల ఫాము, ఆ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇవన్నీ జాయిన్ చేసేసి మీ పంచాయతీ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ సేవకి వెళ్ళి ఆ ఫామ్ తీసుకొని అప్లై చేసుకొని మీ సేవలో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఇప్పటికైనా కొత్త పెన్షన్లు అందరికీ వస్తాయని అనుకుంటున్నా. 2 లక్షల పెన్షన్ అంటే చాలా మంచిదే. మరి ఈ ఫంక్షన్లు ఎంత తొందరగా అయితే ఎంత ఫాస్ట్ చేసుకోవాలి, ఈ నెల 31 వరకు నెలాఖరు వరకు అయితే గడువు ఉంది అని చెప్పడం జరిగింది. అందరూ త్వరగా నా వీడియో చూసి కూడా త్వరగా అప్లై చేసేసుకోండి. ఇంకొకటి మీ పంచాయతీ ఆఫీస్లో పేపర్ సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.